నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఒంగోలు రాజకీయము కూటమిలో మరొకసారి చిచ్చు పెట్టబోతోందా? పాత ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మొదలైందా అంటే నిన్నటి నుంచి ఒకరిపైన ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. ఒకప్పుడు ఎన్నికల బరిలో తలపడిన అంటే వైఎస్ఆర్సీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ ఇప్పుడు ఒకటే పార్టీలో అంటే అధికార కూటమిలోనే ఉన్నప్పటికీ ఎందుకు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు? అసలు బాలినేనికి దామచర్లకు మధ్య ఏంటి గొడవ? అసలు ప్రజెంట్ వాళ్ళు ఏం సవాలు చేసుకున్నారు? అసలు దీని వెనుక రాజకీయ లెక్కలు ఏంటి అన్న డిస్కషన్ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒంగోలు ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారింది. ఎందుకంటే బాలినేని ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివి జరుగుతాయని మొదటి నుంచి వెళ్ళి ఊహించిందే. ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బయటికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఏంటి అంటూ కూడా జనసేనలో కొంతమంది బాహాటంగానే విమర్శలు చేయడము, దానికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళే చేయించారు అంటూ కూడా బాలినేని కామెంట్ చేయడం మనం చూసాం. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య అది కేవలం మాటల యుద్ధమే కాదని ఒంగోలు రాజకీయాల్లో భవిష్యత్తు రాబోయే అంటే రాజకీయాలకు సమీకరణాలకు ఈ సంకేతమే చర్చగా ఇది మొదలైంది అన్నట్టు అంటే లోపల డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే దామచర్ల జనార్దన్ లేవనెత్తిన అంశాలకు స్పందించిన బాలినేని ప్రజా సమస్యలు కావచ్చు, అభివృద్ధిపై ముఖాముఖి చర్చ కావచ్చు సిద్ధమని ప్రకటించడంతో రాజకీయం ఇప్పుడు అక్కడ రసవత్తరంగా మారిపోయింది. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలి అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. ఇక ఎంటైర్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య రాజకీయ వైరం అనేది వీళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఒంగోలు రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఇదేం కొత్తేం కాదు, ఇది గతం నుంచి కూడా వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఒంగోలు రాజకీయాల్లో ఇద్దరు చాలా కాలంగా ప్రత్యర్థులుగా కూడా ఉన్నారు. ఎన్నికల్లో కూడా పలుమార్లు ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నారు. 2014లో దామచర్ల విజయం సాధిస్తే 2019లో బాలినేని గెలుపొందడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో మరోసారి దామచర్ల విజయం సాధించారు. అంటే కూటమి ప్రభంజనంలో వైసీపీ నుంచి బాలినేని ఓడిపోవడం, దామచర్ల విజయం సాధించడం ఇది మనందరికీ తెలిసింది. ఇక 2024 తర్వాత రాజకీయ పరిస్థితులు ప్రజెంట్ అయితే మారిపోయాయి. అంటే బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరడము, గతంలో ప్రత్యర్థులుగా ఉన్న రెండు రాజకీయ శక్తులు ఒకే కూటమిలోకి రావడము అనేది బాలినేని ఎంట్రీ తర్వాత చర్చ మరొక రకంగా సాగిపోయింది. కానీ పార్టీలు దగ్గరైనంత మాత్రాన స్థానిక రాజకీయ విభేదాలు పూర్తిగా తొలగిపోతాయా అంటే అది కష్టము అన్నది వీళ్ళ మధ్య డిస్కషన్ ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తున్న విషయంలో మనకు తెలుస్తూనే ఉంది. కూటమి రాజకీయాల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఇప్పుడు బాలినేనిపై చేస్తున్న ప్రధాన ఆరోపణలు దామచర్ల చేసినవి ఏంటంటే ఒంగోలులో అభివృద్ధి జరగడం లేదు అని బాలినేని విమర్శించారు. రాత్రి వేళల్లో సెటిల్మెంట్లు, అక్రమ వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది బాలినేని దామచర్ల మీద చేసిన ప్రధాన ఆరోపణ. ఇసుక ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ అతను చెప్పడం జరిగింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. అయితే ఇవన్నీ బాలినేని చేసిన ఆరోపణలు మాత్రమే. వాటిపై దామచర్ల నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు కూటమిలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ బాలినేని ఓపెన్ ఛాలెంజ్ చేయడము అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అంటే తనకు దామచర్లకు మధ్య ప్రజా సమస్యలు, అభివృద్ధిపై నేరుగా చర్చ జరగాలనేది ఇప్పుడు బాలినేని కోరుతున్న అంశం. అంతేకాకుండా అటు కాణిపాక ఆలయంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని బాలినేని సవాల్ విసిరేశారు. ఇద్దరు తమ పదవులకు రాజీనామాలు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా ఒంగోలు నుంచి పోటీ చేద్దామని కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. అంటే నేను చెప్పిన ఆరోపణల్లో కేవలం ఆరోపణలే, ఇసుక ధరలకు సంబంధించి కావచ్చు, అక్రమ వసూళ్లకు సంబంధించి కావచ్చు, ఆయన చేస్తున్న రాజకీయానికి సంబంధించి కావచ్చు, అవి నిరూపించగలిగితే ఆయన ఏదంటే అది అంటూ ఆయన సవాల్ విసిరాడు. అంటే ఇలాంటి సవాళ్ళు అనేది రాజకీయాల్లో కొత్త ఏం కాదు, మనం ఎప్పటి నుంచో చూస్తుంది. ఈ మధ్యకాలం ఈ ప్రమాణాల ట్రెండ్ అనేది కూడా మనం చూసాము. మొన్న జోగినేని రమేష్ అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయడము, ఆయన మొన్న జైలుకి వెళ్ళినప్పుడు దొంగ ప్రమాణం చేశారు కాబట్టి బెడ్స్ కొట్టిందని చెప్పడం, ఇలాంటి డిస్కషన్లు కూడా మనం విన్నాం. కానీ ఇక్కడే అసలు విషయమైన ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. దాన్ని బాలినేని ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు. అంటే ఆయన నిజంగానే వైసీపీలో ఉండి
రాజీనామా చేసి ఇప్పుడు బలాబలాలు తేల్చుకుందాము అని అంటే వేరేలా ఉండేది. ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నారు, అంటే ప్రస్తుతమైన కూటమిలో భాగస్వామి. మరోవైపు దామచర్ల జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉన్న కూటమిలో ఉన్నారు, అది వాళ్ళ కూటమి రాజకీయ పరిధిలో ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. ఒంగోలులో అంటే ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయి అనేది అంటే కొత్తగా బయటపడింది ఏం లేదు. బట్ అప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉండేది, ఇప్పుడు కూటమిలో జనసేన వర్సెస్ టీడీపీగా అయింది అనేది డిస్కషన్. ఇదే ఇప్పుడు కూటమి నాయకత్వానికి కూడా ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది అన్న ప్రశ్న కూడా కూటమి నేతల నుంచి వెళ్ళి, ఒంగోలు నేతల నుంచి అయితే వినిపిస్తుంది. ఇక్కడ బాలినేని మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించాడండోయ్. కూటమి ప్రభుత్వంలో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆయన అసంతృప్తి. ఇక్కడ ఇది ఆయన అసంతృప్త, వెనుకుండి ఎవరైనా ఆయనతో అసంతృప్తిని వ్యక్తం చేయిస్తున్నారా అనేది కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అధికారులు కూడా ఏకపక్షంగా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్నారు అనేసని టైం దొరికింది కాబట్టి దీన్ని కూడా ఆయన ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయనకు కూడా తెలుసని, అయినప్పటికీ జనసేన నేతలు అంటే మళ్ళీ పాత పాటే మొదటికి వచ్చేసింది. జనసేన నేతలు సర్దుకుపోతున్నామని బాలినేని చెప్పినట్లు ఒక టీవీ ఛానల్లో కథనం కూడా రావడం జరిగింది. అంటే మేము ప్రతిసారి సర్దుకుపోతున్నాము అంటూ కూడా జనసేన కార్యకర్తలు టైం దొరికినప్పుడల్లా ఎలాగో పదవుల్లో తగ్గిపోయాము, ప్రాధాన్యతలో తగ్గిపోయాము, జెండా మోసేటప్పుడు కూడా మీటింగ్స్ జరుగుతుంటే మమ్మల్ని కనీసం పరిగణలోనికి తీసుకోవట్లేదు అంటూ కూడా జనసేన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు చాలా సందర్భాల్లో బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అంటే బాలినేని వ్యాఖ్యల్లో ఇక్కడ రెండు కోణాలు కనిపిస్తుంది. ఒకటి, దామచర్లపై నేరుగా రాజకీయ దాడి. రెండోది, కూటమిలో జనసేనకు తన వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తి. ఈ రెండు కలిపి చూస్తే ఒంగోలు రాజకీయాల్లో కేవలం బాలినేని వర్సెస్ దామచర్ల పోరాటంగా మాత్రమే దీన్ని చూడాలా అంటే ఆయన జనసేనకు సంబంధించి చేసిన కమెంట్ని ఒక్క వర్గంగానే చూడలేము అనేసి చెప్తున్నా. అంటే కూటమి అధికారంలో ఉన్న సమయంలో స్థానికంగా పెరుగుతున్న ఆధిపత్య పోటీగా కూడా ఇది చూడాల్సి ఉంటుంది అనేది అసలు ట్విస్ట్. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే బాలినేని సవాల్ను దామచర్ల స్వీకరిస్తారా లేదా అనేది. అంటే ప్రజా సమస్యలపై ముఖాముఖి చర్చకు వస్తారా అనేది ఒక సవాల్ విసిరారు. ఆరోపణలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఆధారాలు అవన్నీ అవాస్తవమని నిరూపించడానికి నువ్వు సమాధానం చెప్పడానికి వస్తావా అనేది రెండోది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేస్తారా అనేది ఇంకో చర్చ. ఎందుకంటే ఒంగోలు రాజకీయాల్లో ఇద్దరికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇద్దరు సామాజిక వర్గాల పరంగా ఏ రేంజ్ క్యాడర్ ఉంది అనేది మనం చూసాము. ఇద్దరు గతంలో ఒకరు గెలిస్తే ఇంకోరు ఓడిపోవడం, ఇంకోరు గెలిస్తే ఒకరు గెలవడం మనం చూసాం. అయితే ఈ ఇద్దరి మధ్య పోరు సాధారణ రాజకీయ విమర్శల స్థాయిని దాటి వెళ్తే దాని ప్రభావం ఒంగోలు నియోజకవర్గానికే కాకుండా ప్రకాశం జిల్లా రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఇంకో చర్చ. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2024లో దామచర్ల బాలినేనిపై గెలిచారు. ఆ తర్వాత బాలినేని జనసేనలో చేరడం ద్వారా కొత్త రాజకీయ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే రాజకీయ పరిధిలో దామచర్లతో మరోసారి బహిరంగ పోరుకు దిగడం సహజంగానే ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే కూటమిలో ఉన్నారు, వైసీపీ వర్సెస్ టీడీపీ కాదు, ఇక్కడ కూటమిలో జనసేన వర్సెస్ టీడీపీ అయ్యింది. ఈ యుద్ధము ఇక్కడితో ఆగుతుందా అంటే డౌటే అన్న ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇది మరింత ముదిరే అవకాశం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు విమర్శిస్తే వేరు, తమ పార్టీలో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు, మా క్యాడర్కి సపోర్ట్ చేయట్లేదు, మాకు విలువ ఇవ్వట్లేదు, దాంతోపాటు రెచ్చిపోతున్నారు అన్న అంశాన్ని స్వపక్షంలోనే విపక్షంగా లేవనెత్తడము అనేది ఇక్కడ కొరకరాని కొయ్యగా మారింది. మరి బాలినేని చేసిన సవాలుకు దామచర్ల ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, మరి కూటమి పెద్దలు ఇద్దరి మధ్య వివాదాన్ని ఎలా చక్కదిద్దబోతున్నారు, అసలు ఒంగోలు రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం కొనసాగబోతుంది, ఇప్పటి వరకు ఇవన్నీ అయితే ప్రశ్నలుగానే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలి, ఒంగోలు రాజకీయాల్లో బాలినేని వర్సెస్ దామచర్ల పోరు మళ్ళీ తెరపైకి అయితే చాలా స్పష్టంగా వచ్చింది. ఈసారి ప్రత్యర్థి పార్టీలు కాదు, ఒకే కూటమి పరిధిలో ఉన్న ఇద్దరు నేతల మధ్య యుద్ధం జరగడము మరింత ఆసక్తిగా మారింది. అంటే బాలినేని వచ్చాక చాలా మంది బాలినేని ఎంట్రీ తోటి కూటమిలో పొసగదు,
ఖచ్చితంగా ఆయన మార్క్ రాజకీయం చూపిస్తారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చాలా స్పష్టం చేయడం కూడా ఇప్పుడు ఇక్కడ చర్చకు దారితీస్తుంది. అంటే బాలినేని సవాల్కు దామచర్ల సమాధానం చెప్పకపోతే ఎటువైపు టర్న్ అవుతుంది అంటే ఇన్ని రోజులు దామచర్ల గారు చేసిందని మేము చెప్పుకోలేకపోతున్నాము అని చెప్తున్న వాళ్ళకి బాలినేని ఒక దారి చూపే అవకాశం ఉందా? జనసేన విషయంలో నేతలు వ్యవహరిస్తున్న తీరును మరోసారి బాలినేని తెర మీదకు తీసుకురావడంతో మరి అధినేత ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే స్థానిక సంస్థల కోటాకు సంబంధించి కొంత జనసేన అధినేత కినక వాయించారు, అలిగారు కాబట్టి క్యాబినెట్ మీటింగ్లకు రావట్లేదు. ఈసారి మా వాళ్లకు స్పష్టమైన క్లారిటీ నేను ఇవ్వాలి కాబట్టి ఇప్పటికే చాలా విషయాల్లో సర్దుకుపోతూ ఉన్నాము. ఇక మీదటి సర్దుకుపోతూ ఉంటే క్యాడర్కి నేను సమాధానం చెప్పలేను అన్న అంశం తెర మీదకి రావడంతో బాలినేని చేసిన ఇటు దామచర్ల కామెంట్స్ కావచ్చు, జనసేనకు వాల్యూ ఇవ్వట్లేదు, తమ నియోజకవర్గానికి సంబంధించి నేను ముఖ్యంగా మాట్లాడుతున్నాను అని చెప్పడము, మరి ఇద్దరము రాజీనామాలు చేయడానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు దామచర్ల గారు. మరి బాలినేని గారు ఏ పదవికి రాజీనామా చేస్తారు? ఆయన ఓన్లీ జనసేనకు సంబంధించి ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నారు. మరి ఆయన ఏ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎట్లా ఈక్వల్ అవుతుంది? ఓడిపోయిన వ్యక్తి గెలిచిన వ్యక్తి పైన ఎలా సవాల్ చేస్తారు అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి కూటమి నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ అంశాన్ని ఎలా సద్దుమణకు కొడతారు? మరి ఓపెన్ ఛాలెంజ్ చేసిన బాలినేనికి దామచర్ల గారు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఒంగోలు రాజకీయాలు మరొక్కసారి ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రసవత్తరమే, ఇప్పుడు కూటమిలో ఒకే గొడుగు కింద ఉన్నా కూడా రసవత్తరంగా మారడము, అంటే ప్రత్యర్థులు ప్రశ్నించాల్సిన మాటలు స్వపక్షంలోనే ప్రశ్నించడము అనేది మరి కూటమి దీన్ని ఎలా సద్దుమణకు కొడుతుంది, ఏ తీరానికి తేరుస్తుంది, ఎవరు పై చేయి సాధించబోతున్నారు? బాలినేని మార్క్ రాజకీయం అనేది కూటమిలో స్పష్టంగా జనసేనలో ముఖ్యంగా స్పష్టంగా కనిపించబోతుందా? అధినేత సపోర్ట్ తోటే బాలినేని అడుగులు వేస్తున్నారా అన్న విషయాన్ని టీడీపీ నుంచి గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది అన్నది తెర మీద చూడాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.